జనాల ద్వేషం, అతను చేస్తున్న పాపం అలా ఉంది. అక్కడ అతను చేసేది ఎలా ఉందంటే, ఒక కేజీఎఫ్ సినిమా ఉంటుంది కదా, అందులో గరుడ, దాని పక్కన రౌడీలు ఒక 70 మంది ఉంటారు, చిన్న పిల్లకాయలని చంపేస్తారు, ముసలోళ్ళు అయితే పనిచేయదని నరికేస్తారు. అట్లా ఈ గుడివాడ అమర్నాథ్, కొడాల నాని, రోజమ్మ, తర్వాత వచ్చేసి మన అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళంతా రౌడీలు అయితే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ గరుడ ఇలా కేజీఎఫ్ సినిమాని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ అవినీతి పాలన పోవాలా. మనోడు ఏంటంటే అత్యధిక మెజారిటీతో గెలవడమే మనోడికి మనం ఒక శాపంగా మారింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం 152 సీట్లు రావడమే శాపంగా మారింది. సో ఇవన్నీ పోవాలంటే నిజాలు జనాలకి తెలియాలా. ఇప్పుడు వాలంటీర్లను పెట్టినాడు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రైవేటీకరణగా పెట్టి ఒక 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. నా మనస్సాక్షికి ఇంత చెప్పడం మర్చిపోయాను. కానీ పాపం ఒక 5,000 రూపాయలు పనిచేసే వాళ్ళు ఎవరుండారు ఈ రోజుల్లో? పాపం డే అండ్ నైట్ కానీ, ఎండల్లో కానీ, కరోనా టైంలో కూడా ఆ విధంగా కష్టపడి, కరోనా వస్తుందని తెలిసినా కూడా వాళ్ళు ముసుగులు వేసుకొని చేతులకు కట్టుకొని, నువ్వు ఈరోజు ప్రతి ఎమ్మెల్యేకి, ఎంపీలకి, మినిస్టర్లు ఇష్టం వచ్చినట్టు ఇసుక దందాలు, ల్యాండ్ మాఫియాలు చేసుకొని కోట్లు సంపాదించుకుంటా ఉంటే, ఈరోజు నీ కోసం కష్టపడి రోడ్ల మీద తిరిగి కరోనా వ్యవస్థలో కూడా పాపం అంత అవస్థపడి ఆ విధంగా దౌర్భాగ్య పరిస్థితి ఎంచుకున్న వాలంటీర్లకు 5,000 రూపాయలు ఇచ్చావు. నువ్వు సిగ్గు శరం ఉండాలి జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు మినిస్టర్లకి వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. రోజాకి లేవా? అమర్నాథ్ రెడ్డికి లేవా? అనిల్ కుమార్ యాదవ్కి లేవా? ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండే ఎమ్మెల్యే, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఓన్లీ పాపం